ఎందుకే ఎప్పటి నుంచే ఫ్లాట్లు ఈఎంఐలు మంచిగా ఎంజాయ్ చేయకుండానే నన్ను చూస్తున్నావు కదా ఆ జీతం అంతా ఈఎంఐలు కడతా కూర్చుంటాను నేను. వద్దంటావా? వద్దు, రేపు పొద్దున్న జాబ్ పోయింది అనుకో ఈఎంఐలు ఎవరు కడతానని టెన్షన్ ఉంటుంది. ఎందుకు ఇదంతానే? ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు, ఈజీగా మిడిల్ క్లాస్ కూడా అయిపోవడం. యూట్యూబ్ లో పాడ్కాస్ట్లు చూసి మంచి నాలెడ్జ్ వచ్చిందిరా నాకు. కొనడం కన్నా రెంట్ కొనడం బెటర్ అంట. తెలిసేటి నీకు ఈ కొటేషన్ తెలుసా? ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు దుబాయ్ దెన్ రెంట్ అంట. ఆల్వేస్ బెటర్ టు రెంట్ దెన్ బై కదరా. అదే లేదా, నేను మామూలుగా చెప్పాను, నువ్వు ఇంగ్లీష్ లో చెప్పావు, తేడా ఏటుంది? నేను ఫిక్స్ అయిపోయానమ్మా, నేను రెంట్గా ఉంటాను. ఏ సీడగడ వచ్చినా నేను మాట అన్నా. నేను ఫిక్స్ అయిపోయినమ్మా, నేను రెంట్కే ఉంటాను. ఇంకా అలాగే ఉండాలి చక్రి. రే ఇప్పుడు నుంచి కొనుక్కోమాయా, లేకపోతే దోలు తీరిపోద్ది. మన కళ్యాణ్ గడ ఉన్నాడు తెలుసా? ఆవిడ ఎర్రపప్ప కళ్యాణ్. ఆడు ఎరిపప్పు గడు కాదురా బాబు, గచ్చిబొల్లిలో ఆడికి ఫ్లాట్ ఉంది. అప్పుడు 40 లక్షలు అంటే ఎవడు కొంటాడు బే? 40 లక్షలు కనుక్కున్నాం, ఇప్పుడు ₹1,00,00,000 అయిపోయింది అది. ఇప్పుడు ఎవడరా ఎరిపప్పు గడు? మనం అయ్యాంరా. అసలు హైదరాబాద్ లో ఎందుకురా ఫ్లాట్ కొన్నావు? ఎందుకు మన ఊర్లో కొనుక్కోకూడదు? అసలు మనిషికి ఎందుకురా ఫ్లాట్? అంటే నేను కష్టపడి చదువుకొని డబ్బులు సంపాదించి ఈ 4 గోడలకు పెట్టాలా? అసలు నేను ఇల్లే కొనుక్కోను, వేస్ట్. ఒక్క తొందరగా తీసుకోమా ఫ్లాట్, లేకపోతే పిల్లని ఎవరో పెళ్ళికి. నాకు పెళ్లి అయిపోయింది కదరా. ఓడియమ్మ నీకు కూడా ఇచ్చారా? నాకే ఇవ్వలేదు అయితేని. ₹1,00,00,000 ఫ్లాట్ కొంటున్నావా? అసలు నెలకి ఈఎంఐ ఎంత కట్టాలో తెలుసా? పిల్లల స్కూల్ ఫీజు, ఇల్లు మెయింటెనెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, కార్ ఈఎంఐ, ఒకవేళ జాబ్ పోతే మరి అసలు 20 yearsకి వడ్డీ ఎంత అవుతుంది తెలుసా? అదే ₹1,00,00,000 అవుతుంది కదరా. రే నీకంటూ ఒక ఇల్లు ఉండాలిరా. ఇప్పుడు ఇల్లుకి రెంట్ ఎంత కడుతున్నావురా? 30,000 రా. అది 20,000 వేసుకుని 20,000 కడుతుంటే ఆ ఇల్లు నీతైపోద్ది కదరా. పిచ్చుకలు కూడా గూడు ఉంటుందిరా, పిచ్చినా కూడా. మరి నీకురా? అది లేదులే, వేరే విషయం. ఇప్పుడు నాకు ఇల్లు ఉందండి, నాకు 80,000 ఈఎంఐ దానికే పోతుంది. అదేదో 30,000 రెంట్కి ఇచ్చేసి మిగతాది ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా. నన్ను అడిగితే అసలు ఇల్లు ఎందుకు అంటాను, ఏమంటారు? కరెక్ట్. ఇదేరా నేను ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేస్తున్న అపార్ట్మెంట్, నీకు చూపిద్దాం తీసుకొచ్చాను రా. కంపార్ట్మెంట్ లా ఉంది, ఇదే అపార్ట్మెంట్ ఏట్రా? బాలేదా? అస్సలు బాలేదు, నేనైతే అస్సలు తీసుకోను. అయితే నేను వద్దని చెప్పేస్తాను. వద్దనే చెప్పు, వేస్ట్, అనవసరం ఇది. ఒరే చక్రి, నీకు విషయం తెలుసా? ఏంట్రా? ఆ గోపిగడు ఉన్నాడు కదా, అపార్ట్మెంట్ కొన్నాడంట. అవునా? ఎక్కడా? అదే మొన్న కంపార్ట్మెంట్ అన్నాడు, ఆ అపార్ట్మెంట్ కొన్నాడంట. సో మీకు కూడా ఇలాంటి అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు. బట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ కోసం యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. మీకోసం మేము 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో టీమ్ ఫామ్ చేసాం. నంబర్ ఈజ్ ఇన్ బిలో. కాల్మాడి బెటర్ అంట. ఏంటి? ఇట్స్ ఆల్వేస్ బెటర్ దెన్ బై టు రెంట్ అంట, తెలుసా? బెటర్ దెన్ ఈఎంఐలో ఫ్లాట్లు అంటావు ఇప్పుడు నుంచేనే. నన్ను చూస్తున్నావు కదా, ఈఎంఐలు కట్ట. పిచ్చుకలు కూడా ఇల్లు ఉంటుందిరా, పిచ్చినా కూడా. మరి నీకు? నాకు లేదులే. రెడీయా? యాక్సిడెంట్ చెప్తే నేను